హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వహ్ చిడియా జో అనే లెసన్ నేర్చుకుందాం. వహ్ చిడియా జో, ఆ పక్షి ఏదైతే ఉందో చూసారా అన్నట్టు అనమాట. ఏంటి ఆ పక్షి అంటే దాని గురించి చెప్తున్నారు. చిడియా అంటే బర్డ్ కదా, బర్డ్ అంటే టు బీ స్పెసిఫిక్, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇది స్పారోని హిందీలో చిడియా అంటారు. అండ్ అన్ని పక్షులను కలిపి కూడా చిడియా అన్న అదొక అలా వాడచ్చు, బట్ ఎస్పెషల్లీ స్పారోని చిడియా అంటారు. సో దీని గురించి ఏంటో మనం నేర్చుకుందాం. ఫస్ట్ లెసన్ చదువుదాం. వహ్ చిడియా జో చోంచ్ మార్కర్ दूध भरे झुंडी के दाने रुचि से रस से खा लेती है. वह छोटी संतोषी चिड़िया नीले पंखों वाली मैं हूँ, मुझे अन्न से बहुत प्यार है. वह चिड़िया जो, ఆ పక్షి ఏదైతే ఉందో అది చోంచ్ మార్కర్, చోంచ్ మీన్స్ బీక్ అనమాట, ముక్కు కదా. ఏంటి చోంచ్ మార్నా మీన్స్ పెక్స్ అనమాట. అంటే ఇలాగా మనం కోడిపిల్లలు ఇలాగ ధాన్యాన్ని ముక్కుతో పట్టుకుంటాయి కదా, కొడుతూ తింటాయి కదా, ముక్కుతో ఇలా కొడుతూ తింటాయి కదా, దాన్ని చోంచ్ మార్నా అంటారు. సో చోంచ్ మార్కర్ దూద్ భరే జుండీకే దానే. దూద్ భరే అంటే పాలతో నిండి ఉండటం అంటే ఏంటి? మనం ధాన్యాన్ని చూసినప్పుడు అవి ఇంకా కొన్ని ఎలా ఉంటాయంటే అప్పుడప్పుడే పచ్చిగా ఉన్న ధాన్యం ఏదైతే ఉందో, ధాన్యం అంటే రైస్ కానీ లేకపోతే పచ్చిగా ఉన్న రైస్, కచ్చా రైస్ అన్నమాట. అవి తీసుకుంటే దాన్ని మనం నొక్కినప్పుడు ఒక రసంలాగా బయటకు వస్తూ ఉంటుంది. అంటే అంత పల్పీగా ఉంటాయి అన్నమాట. అంటే ఇంకా స్ట్రాంగ్గా అవ్వలేదన్నమాట. ఇప్పుడు రైస్, మనం తినే రైస్ ఎలా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా. మరి రైస్ తయారవుతున్నప్పుడు సాఫ్ట్గా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, పల్పీగా ఉంటాయి. సో దాంట్లో ఏముంటుంది? దూద్ భరే అనమాట. ఇక అవి అంటే దూద్ సే భరా హువా. సో అంటే మిల్క్ ఫిల్డ్ అనొచ్చు అనమాట. దూద్ భరే झुंडी के दाने అంటే झुंडी के दाने అంటే జ్వార్ కే దానే, జ్వార్ అనొచ్చు. ఇంకా వేరే ధాన్యాలు కూడా ఉంటాయి. ఇంటిని ఇంగ్లీష్లో అంటారంటే మిల్లెట్స్ అంటారు కదా, మిల్లెట్స్ అంటారు. మిల్లెట్స్ ఏంటి? సో ఇక్కడ కనిపించేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అన్నమాట. సో రకరకాల మిల్లెట్స్ ఉన్నాయి. వాటిని ఏమంటారో కూడా ఇక్కడ రాసింది కదా, చూడండి. బార్న్యార్డ్ మిల్లెట్. సో బార్న్యార్డ్ మిల్లెట్ అంటే హిందీలో సన్వా అంటారు, తెలుగులో అయితే ఓదలు అంటారు. ఓకే. అలాగే ఫోక్ స్టైల్ మిల్లెట్ అంటే చూడండి కొర్రలు అంటారంట. అండ్ దెన్ సో ఫింగర్ మిల్లెట్ ఇది మనకు తెలుసు, రాగి. ఓకే, రాగి. అండ్ పెరల్ మిల్లెట్ అంటే బజ్రా అంటారు, హిందీలో సజ్జలు అంటారు. సో ఇంకా ఇది జోవర్ ఉంది. జోవర్ అంటే ఏంటి? జోవర్ అంటే జొన్నలు. యాక్చువల్గా ఇక్కడ ఇవ్వలేదు, బట్ జోవర్ అంటే జొన్నలు. అండ్ కోడో మిల్లెట్ అంటే ఏంటి? అరికెలు అంటారు అనమాట. అండ్ దెన్ లిటిల్ మిల్లెట్ అంటే సామలు అంటారు, లైక్ దట్ అనమాట. సో ఇవి మిల్లెట్స్. సో ఈ మిల్లెట్స్ అంటే ఈ యొక్క బర్డ్కి ఇష్టం అంట. సో ఏం చేస్తుందంటే దూద్ భరే झुंडी के दाने అంటే ఈ మిల్లెట్స్ని, పాలతో నిండి ఉన్న ఈ మిల్లెట్స్ని రుచిసే అంటే ఇష్టపడి, రస్సే ఖా లేతీ హై. రస్సే అంటే ఆస్వాదిస్తూ. ఓకే, స్వాద్ లేకర్ అంటే ఆస్వాదిస్తూ, ఖా లేతీ హై తినేస్తుంది అనమాట. వహ్ చోటీ సంతోషి చిడియా, అది చిన్న సంతోషకరమైన హ్యాపీ చిడియా అనమాట.
సంతోషకరమైన చిడియా నీలే పంఖో వాలి బ్లూ ఏమంటారు నీలే అంటే బ్లూ కదా, నీలం రంగు రెక్కలు కలిగింది. చూసారా ఈ ఈ పంఖ ఎలా ఉన్నాయి, బ్లూ కలర్ కదా. మేహం నేనే, అది నేనే అన్నట్టు అనమాట. ముజే నాకు అన్న సే బహుత్ ప్యార్ హై, అన్న సే బహుత్ ప్యార్ హై. నాకు అన్న అంటే ఏంటి, అనాజ్. అనాజ్ అంటే ఏంటి, గ్రెయిన్ అనమాట, గ్రెయిన్స్ అనమాట. సో గ్రెయిన్ అంటే ఈ గింజలు కదా, గింజలు అంటే ధాన్యం అంటే నాకు చాలా ఇష్టం. ఈ ధాన్యం ఇప్పుడు దాకా చూసాం కదా, మిల్లెట్స్ లైక్ దట్ అనమాట అంటుందన్నమాట ఈ పక్షి. ఏముంటుంది, ఓ చిడియా జో చోంచ్ మార్కర్ दूध भरे झुंडी के दाने रुचि से रस से खा लेती है। वह छोटी संतोषी चिड़िया नीले पंखों वाली मैं हूँ, मुझे अन्न से बहुत प्यार है. ఆ చిడియ ఉందే అది ముక్కుతో పొడుచుకుని పాలతో నిండి ఉన్న గింజల్ని ఇష్టపడి ఆస్వాదిస్తూ తింటుంది. అది చాలా చిన్నది, సంతోషమైన పక్షి. నీలం రంగు రెక్కలు కలిగినది, అది నేను. నాకు గింజలు అంటే చాలా ఇష్టం. वह चिड़िया जो कंठ खोलकर बूढ़े वन बाबा की खातिर रस उंडेल कर गा लेती है. वह छोटी मुँह बोली चिड़िया नीले पंखों वाली मैं हूँ, मुझे विजन से बहुत प्यार है. वह चिड़िया जो ఆ చిడియా ఉందే, ఆ పక్షి ఉంది కదా, అది కంట్ కోల్కర్. కంట్ కోల్ అంటే గలా కోల్కర్. గలా కోల్కర్ అంటే గొంతెత్తి అంటారు కదా తెలుగులో, అలాగనమాట. అంటే విత్ లౌడ్ వాయిస్, లౌడ్ వాయిస్. గొంతెత్తి పాడటం అంటే ఏంటి, పెద్దగా పాడటం అనమాట, గొప్ప వాయిస్ పాడటం, లౌడ్ వాయిస్. సో కంట్ కోల్కర్ అంటే గొంతెత్తి. బుడే వన్ బాబాకి ఖాతిర్ అంటే బుడే వన్ అంటే పురాణే వనంలో, అంటే పాతదైన వనంలో, అంటే ఓల్డ్ జంగల్ వన్ అంటే జంగల్ అనమాట. ఆ యొక్క అడవిలో బాబాకి ఖాతిర్, ఎవరో బాబా ఉంటాడు, ఆ బాబా కొరకు. బాబా ఎవరై ఉంటాడు, ఆ బుడే వన్కి ఖాతిర్. అక్కడ ఒక ఓల్డ్ ట్రీ అయి ఉంటుంది. ఆ ట్రీ కోసం ఏం చేస్తుందంట, రస్ ఉండేల్కర్. సో రస్ ఉండేల్కర్ అంటే ఈయన వెరీ స్వీట్ వాయిస్ అనమాట, చాలా మధురమైన గొంతుతో గాలేతీ హై పాడుతుంది అనమాట. కిస్కెలియే ఎవరి కోసం, బూడే బాబాకి ఖాతిర్. అంటే బూడే వన్ బాబా అంటే మేబీ అక్కడున్న ఓల్డ్ ట్రీ అయి ఉంటుంది. ఆ ఓల్డ్ ట్రీ దేని మీద అయితే అది నివసిస్తుందో ఆ ఓల్డ్ ట్రీని అది అలా చెప్పుండొచ్చు. ఓకే, ఖాతిర్ అంటే ఫర్, దాని కొరకు పాడుతుంది అనమాట. ఎలాగా, రస్ ఉండేల్కర్ అంటే చాలా స్వీట్ వాయిస్తో పాడుతుంది. వా చోటీ మూక్ బోలి చిడియా నీలే పంఖో వాలి మేహో. అది ఎలాంటి చిడియా అంటే చోటి, చిన్నదైన. మూబోలి అంటే దాని యొక్క లోపల ఉన్న మాటల, దాని యొక్క చూడండి, అప్ని సారీ బాతే బోల్ కర్ బతాదేనా, తన మనసులో ఉన్న మాటలు మొత్తం కూడా చెప్పేదన్నమాట. తన మనసులో ఉన్న మాటలని విప్పి చెప్పే ఆ యొక్క పక్షి అన్నమాట, చిన్న పక్షి. నీలే పంఖం వాలి పక్షి. అది ఎలాంటిదంట, బ్లూ వింగ్స్ ఉన్న పక్షి. అది మేహూ, అది నేనే, ఇట్స్ మీ. ముజే నాకు విజన్ అంటే జహా పే జన్ నహీ రేతా, ఎక్కడైతే మనుషులు ఉండరో అదనమాట. విజన్ అంటే జంగల్. ఎక్కడ మనుషులు ఉండరు, జంగల్లో మనుషులు ఉండరు. ఏకాంతంగా ఉన్నప్పుడు మనుషులు ఉంటారు కదా, అంటే ఒంటరితనం, లోన్లీనెస్ అనమాట. అంటే ఒంటరిగా ఉండటం అంటే ఒంటరితనం కాదు, ఒంటరిగా ఉండటం. ఒంటరిగా ఉన్న ప్లేస్లో ఉంటాం, లోన్ ప్లేసెస్ అన్నమాట. అంటే జంగల్, అడవి, ఏకాంతమైన ప్లేస్లో. ఆ ప్లేస్లో అంటే బహుత్ ప్యార్ హై, చాలా ఇష్టం నాకు.
वह चिड़िया जो चोंच मारकर चढ़ी नदी का दिल टटोल कर जल का मोती ले जाती है, वह छोटी गर्वीली चिड़िया नीले पंखों वाली मैं हूँ, मुझे नदी से बहुत प्यार है. ఏమంటుంది? वह चिड़िया जो चोंच मारकर ముక్కుతో పొడిచి ఏం చేస్తుందంట? చడి నది కా దిల్ టటోల్ కర్, చడి నది కా దిల్ టటోల్ కర్. చడి నది మీన్స్, చడి నది అంటే ఉఫ్నతి నది. ఉఫ్నతి మీన్స్ ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట. ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్. బాగా ప్రవహించే నదిలోని దిల్ టటోల్కర్. దిల్ టటోల్కర్ అంటే మన్ కీ బాత్ జాననా, అంటే మనసులో ఉన్న మాట ఎరగటాన్ని దిల్ టటోల్కర్ అంటారు అనమాట. చడి నది కా దిల్ టటోల్కర్ అంటే ఆ యొక్క వేగంగా ప్రవహిస్తున్న యొక్క నది యొక్క ఆంతర్యాన్ని తెలుసుకొని జల్క అంటే మనసులో ఉన్న మాటను తెలుసుకుంటాను. జల్ కా మోతీ లే జాతీ హూ, జల్ కా మోతీ లే జాతీ హూ అంటే జల్ కా మోతీ క్యా హోతా హై? జల్ కా మోతీ అంటే ఏంటి? నీటి ముత్యం అంటే ఏంటి? నీటి బిందువులనే నీటి ముత్యం అంటాం కదా. ఓకే, ఇక్కడ మోతీ అంటే పెర్ల్. పెర్ల్ అంటే ఇక్కడ మరి ఏంటి? నీటి బిందువులు పెర్ల్లా ఉంటాయి కదా, ముత్యాల్లా ఉంటాయి కదా, వాటిని తీసుకుంటుందంట. ఎలాగ తీసుకుంటుంది? ఫాస్ట్గా వచ్చేసి అది ప్రవహించే నీటి లోపలికి వెళ్ళేసి వాటర్ని చెట్టుకుని తాగేసి వెళ్ళిపోతుంది అనమాట. వహ చోటి ఆ యొక్క చిన్నదైన పక్షి, చోటి గర్బీలీ చిడియా. గర్బీలీ చిడియా అంటే ప్రౌడ్ చిడియా అనమాట. చాలా సో గర్బీలీ అంటే గర్బీలీ మీన్స్ గర్వ్ సే పలి హుయి అనమాట, అంటే ప్రౌడ్. సో ప్రౌడ్ అనమాట అంటే ఏంటి? తను అలాగ వెళ్ళేసి చక్కగా ఫాస్ట్గా చాలా వేగంగా వెళ్తున్న నదిలోకి వెళ్ళి నది మధ్యలో నుంచి వాటర్ తాగేసి వస్తూ ఉంటుంది అనమాట. సో దానికి తను చేస్తున్న పని అంటే అలా జీవించడం అంటే తనకి చాలా గర్వం అనమాట. చాలా ఇది పాజిటివ్ సెన్స్లో ఓకే చెప్తున్న మాట. నెగిటివ్ సెన్స్లో చెప్పటం వేరుంటుంది గర్వం అనే మాటకి. ఇక్కడ పాజిటివ్ సెన్స్లో చెప్తున్నాను, తనకి చాలా గర్వంగా ఉంటుందన్నమాట. అలాగా గర్వీలి చిడియా, ఆ గర్వం కలిగిన ఆ చిడియా నీలే పంఖం వాలి మే హూ, ఆ యొక్క బ్లూ వింగ్స్ ఉన్నదాన్ని అది నేనే. ముజే నాకు నది సే బహుత్ ప్యార్ హై, నది అంటే చాలా ఇష్టము అని చెప్తుంది. ఏమని చెప్తుంది? ఓ చిడియా చో చోంచ్ మార్కర్ చడి నది కా దిల్ టటోల్ కర్ జల్ కా మోతీ లే జాతీ హై, వह छोटी गर्वीली चिड़िया नीले पंखों वाली मैं हूँ, मुझे नदी से बहुत प्यार है. ఓకే, ఫాస్ట్గా ఫ్లో అవుతున్న రివర్లో నుంచి దిల్ టటోల్కర్ అంటే చాలా అంటే ఆ లోతు ఇన్ డెప్త్ అన్నమాట, డీప్గా వెళ్ళిపోయి ఆ యొక్క వాటర్ని ముత్యాల లాంటి నీటి బిందువుల్ని తాగగలుగుతాను. సో నేను ఏదైతే చేస్తున్నానో దాన్ని బట్టి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ దిస్ గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పేసి చెప్తా ఉందన్నమాట. నేను బ్లూ వింగ్స్ ఉన్న పక్షిని, అది నేనే, నాకు నది అంటే చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తుంది. మొత్తంగా ఈ యొక్క పక్షికి ఏమంటే ఇష్టం? ఏకాంతంగా ఉండటం అంటే ఇష్టం. వాటికంటే ముందు మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు తినటం అంటే ఇష్టం. ఇంకా దానికి నదిలో నుంచి నీటిని తాగటం అంటే ఇష్టం. అంటే మొత్తంగా ఏం చెప్తుందంటే దానికి స్వతంత్రంగా ఉండటం అంటే ఇష్టం అన్నమాట. ఫ్రీడమ్ అంటే ఇష్టం అని చెప్పేసి ఈ యొక్క పక్షిలోని ఆ యొక్క భావాన్ని, లేకపోతే పక్షిలోని ఉన్న మనసులోని మాటని కవి చెప్తున్నారు. ఏం పేరేంటి? కవి కేదార్నాథ్ అగ్రవాల్. ఓకే.